ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. పాడదాం. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోని సుఖశాంతులు కలవు. జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ముందునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా, యేసు ఉన్న జీవితం కలకాలం ముందునయా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇళ్ళలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను మరిపించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా, నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. పాడదాం. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా 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 యేసయ్యా, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. దేవుడు మరిచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచిచ్చిన దేవానికి స్తోత్రం. మంచి దేవుడు యేసు మరిచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ
ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా యేసయ్యా, అందరూ స్వరమెత్తి యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. మరొకసారి యేసయ్యా యేసయ్యా దేవా యేసయ్యా యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. యేసు లేని జీవితం జీవితమే కాదయ్యా. యేసు ఉన్న జీవితం కలకాలం ఉండునయా. నిన్ను వర్తించే సుఖమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఇలలో వద్దయ్యా. నిన్ను స్మరించే కష్టమే నాకు ఎంతో మేలయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. యేసయ్యా 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 యేసయ్యా. వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నిన్ను వీడి క్షణమైన నేను పాడదాం. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. నా ప్రాణమా యెహోవానే నీవు సన్నుతించి కొనియాడు. నా నాథుడేసు నీ సన్నిధిలోనే సుఖశాంతులు కలవు. మంచి దేవుడు మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. మంచి దేవుడు యేసు మరచిపోనన్నాడు. మేలులెన్నో నా కొరకు దాచి ఉంచినాడమ్మా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నీవు చూపించే ఆ ప్రేమకు నేను పాత్రుడు కానయ్యా. ఆ ప్రేమలోనే నిరతము నన్ను నడుపుము యేసయ్యా. నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను స్వామి, నిన్ను వీడి క్షణమైన నేను బ్రతుకలేను
సమయమందైనా ఈ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదం. ఆరాధన 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 నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన 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 గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. Let's sing together. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్. Oh, we worship you, God. Hallelujah, 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 hallelujah. Amen, amen. Oh, we sing unto you, Lord. La la ba 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 shenda la la ba ka sekere. La 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 ma 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 ma. జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగానా నా సృష్టికర్తను కొనియాడదన్. నా జీవనాధారం శ్రీ యేసుడే, నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే. తన చేతులతో నన్ను నిర్మింపగా నా సృష్టికర్తను కొనియాడదం. యెహోవా రాఫా, యెహోవా రాఫా నన్ను స్వస్థపరచును. యెహోవా షమ్మా నాకు తోడుగా. యెహోవా నీసి నా ధ్వజముగా. అల్ఫా ఒమేగా ఆది దేవునికే ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే. చివరిసారిగా రెండు చేతులు పైకెత్తి ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన ఆరాధన ఆరాధన.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశారు. ఈ అవకాశాన్ని పురస్కరించుకుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు కదా. అలాగుననే మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మన ధ్యానాంశము పౌలు పరిచర్య, పాల్స్ మినిస్ట్రీ. దేవుని వాక్యాన్ని మనం చూస్తే పౌలు గారు తన పరిచర్యలో 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు. ఈ 3 మిషనరీ ప్రయాణాలు సమయంలో అనేక సంఘాలను ఆయన ప్రారంభించినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో పౌలు చేసిన పరిచర్య, అలాగే ఫిలిప్పీ సంఘస్థులు ఇచ్చిన సహకారం ఏ విధంగా ఉందో అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ పౌలు గారు నేను పరిచర్య ప్రారంభించినటువంటి మొదటి నుండి కూడా ఇది వరకు సువార్త విషయంలో మీరు ఎలా ఉన్నారంటే, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘస్థులైన మీరు నాతో సువార్త విషయంలో పాలివారిగా ఉన్నారు. పార్ట్నర్స్ ఇన్ గాస్పల్, సువార్తలో పాలివారు. ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు పరిచర్యలో పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చూస్తే, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మీలో ఈ సువార్త విషయంలో, సువార్త పనిలో పాలివారిగా ఉండాలి అనే ఈ సత్క్రియ, ఈ గొప్ప ఆలోచన మీకు దేవుడు కలిగించాడు. అయితే దీన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ గణపరుస్తున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నారు. మీలో ఈ సత్క్రియను ఆరంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు కూడా దాన్ని రూఢిగా చేయగలడు అనేటటువంటి విషయాన్ని నేను నమ్ముచున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. మీ అందరి నిమిత్తం కూడా నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీలో సత్క్రియను ఆరంభించాడు. మీరు ఏ విధంగా ఉన్నారంటే, ఫిలిప్పీ సంఘస్థులైనటువంటి మీరు నా యొక్క పరిచర్యలో నేను ఎక్కడున్నప్పటికి కూడా నాతో మీరు సువార్త విషయంలో పాలివారై ఉన్నారు. సువార్త పనిలో మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఆ తర్వాత మీరు నాకు ఆర్థికంగా సహకారాన్ని అందిస్తున్నారు. నా విషయంలో మీరు సువార్త పనిలో నా కొరకు ప్రార్థించటంలోనూ, అలాగే నా కొరకు ఆర్థికంగా సహాయం చేయటంలోనూ మీరు పాలివారై ఉన్నారని ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఈ లేఖను రాశారు. అయితే ఈ లేఖలో ఆయన ఏమంటారంటే, మీరు నా సువార్త విషయంలో మీరు పాలివారిగా ఉన్నారు. ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు దేవుడే. మీరు అనుకుంటున్నారా మీరేదో సువార్త విషయంలో సహాయం చేస్తున్నామని మీరు అనుకుంటున్నారా? కాదు. మీలో ఈ మంచి కార్యాన్ని ప్రారంభించిన వాడు దేవుడే. అయితే ఆ దేవుడు ప్రారంభించిన కార్యం ఎప్పటి వరకు అది కొనసాగాలంటే, ప్రభు వచ్చే వరకు కూడా ఈ మంచి కార్యం కొనసాగుతూ మీరు సువార్త విషయంలో పాలివారిగా ఉండాలి అనే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక రెండో విషయానికి వస్తే, మీరు కృపలో పాలివారై ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నా బంధకముల యందును నేను స్వార్థ పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరిని గూర్చి ఇలాగు భావించుట నాకు ధర్మమే. దేవుని వాక్యాన్ని మనం చూస్తే
నా బంధకములో, అలాగే నేను సువార్త పక్షమున వాదించుటి యందును, దానిని స్థిరపరచుటి యందును మీరందరూ ఈ కృపలో నాతో పాలివారి ఉన్నారు. నేను మిమ్మల్ని నా హృదయంలో పెట్టుకున్నాను కాబట్టి మీరు నా హృదయంలో ఉన్నారు. మీరు ఎక్కడో ఉన్నారా అని మీరు భావించవద్దు. నాతో పాటు ఈ కృపలో మీరు పాలివారై ఉన్నారు కాబట్టి నా హృదయంలోనే మీరున్నారు అని ఫిలిప్పీ సంఘానికి వచ్చి పౌలు గారు దైవజనుడు ఈ విధంగా చెప్తున్నారు. ప్రియమైనటువంటి వారులారా, మరి సువార్త పనిలో పాలివారిగా ఉండడం అంటే ఆ పనిలో దాన్ని స్థిరపరచడంలో పౌలు గారు నిమగ్నమవుతుంటే ఆ పనిలో ఫిలిప్పీ సంఘస్థులు పాలివారిగా ఉన్నారు. ఆ తర్వాత మూడో విషయానికి వస్తే విశ్వాసములో వారు పాలివారిగా ఉన్నారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు వరకు కూడా మనం చూస్తే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రకటించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. ఎలయనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకు కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఇక్కడ ఫిలిప్పీ సంఘస్థులు పౌలు గారి యొక్క పరిచర్యలో ఏ విధంగా ఉన్నారంటే సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. చూసారా, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలిగినటువంటి వారుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రకటించండి, విశ్వాసం కలిగి ఉండండి. విశ్వాసములో ఉండడాన్ని బట్టి క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది. ఇది దేవుని వలన కలుగునదే. ఎలాగనగా మీరు నాయందు చూచినట్టు నాయందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటం మీకు కలిగి ఉన్నందున క్రీస్తు నందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడింది. కాబట్టి మీరేదో మరి శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయని ఇబ్బందులు పడుతున్నారు అని మీరు తొందరపడకండి. మీకు దేవుని విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఎందుకంటే శ్రమ పట్టు కూడా మీకు అనుగ్రహించబడింది. ఏ శ్రమ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా పౌలు పరిచర్యలో పాలివారుగా ఫిలిప్పీ సంఘం ఉన్నది. వారు స్వార్థ పనిలో పాలివారు, దేవుని యొక్క కృపలో వారు పాలివారు. ఇక మూడవది విశ్వాసములో వారు పాలివారిగా ఉన్నారు. ఆ విధంగానే మనం కూడా ఉండడానికి కృపగల దేవుడు తన సహాయం అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. ఎవరైతే ఇలాగూ పాలివారిగా ఉంటారో ఆ పాలివారందరికీ కూడా దేవుడు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథంలో రాయబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పరిచర్యలో సహకరిస్తూ ఉన్నటువంటి ప్రతి వారిని కూడా సమృద్ధిగా దేవుడు దీవించడానికి ఆయన సంసిద్ధత కలిగినటువంటి వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. కనుక ఈ సందర్భంలో దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే పౌలు గారి పరిచర్యలో ఫిలిప్పీ సంఘం ఏ విధంగానైతే వారు స్వార్థ పనిలోను తర్వాత కృపలోను విశ్వాసములో పాలివారై ఉన్నారో అలాగుననే దేవుని యొక్క సేవకునితో కలిసి దేవుని పరిచర్యలో మీరు కూడా పాలివారిగా ఉండాలి. పౌలు గారితో పాలివారు అయ్యున్నందువలన ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు దీవించాడు కదా. ఫిలిప్పీ సంఘాన్ని దేవుడు ఎంతో దీవించి ఆశీర్వదించాడు కదా. అలాగుననే ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు దీవించాడు కదా. మిమ్మల్ని కూడా అదే రీతిగా దేవుడు సమృద్ధిగా దీవించులాగున మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నమ్మదగిన దేవ, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పౌలు పరిచర్యను మీరు మా ముందుకు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పౌలు పరిచర్యలో ఫిలిప్పీ సంఘము వారి స్వార్థ పనిలో పాలువారై ఉన్నారు. ఈ మంచి కార్యాన్ని మీరే ఆరంభించి మీరే క్రీస్తు దినం వరకు కూడా దాన్ని కొనసాగించేటటువంటి గొప్ప దేవుడుగా మీరున్నారు. అలాగనే మా ప్రభువా, వారు పౌలుతో పాటు పౌలు చేస్తున్న పరిచర్యలో ఆ కృపలో వారు పాలువారై ఉండడం మేము చూస్తున్నాం. అలాగే విశ్వాసములో పాలువారై పోరాడేటటువంటి వారుగా ఉండేటటువంటి అవకాశాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభు సువార్త పని విరివిగా జరగాలి అని అంటే పాలివారు కావాలి నాయన. అలాగుననే మా ప్రభువానికి స్తోత్రం. కృపలో పాలివారు కావాలి ప్రభువా, విశ్వాసములో పాలివారు కావాలి నాయన. ఈ విధంగా పాలివారుగా ఉండి పౌలుతో ఏకీభవించినటువంటి ఫిలిప్పీ సంఘం వలె మేము కూడా అలాగుననే నీ దాసునితో ఏకీభవించి సువార్త అందని ప్రాంతాల్లో సువార్త అందించడానికి, విశ్వాసుల్ని రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచడానికి, నాయన నీ మందిరాలు నిర్మించబడ్డానికి నీ గొప్ప కార్యాన్ని, నీ కృపను, నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది నాయన బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. నాయన అనేక మందిని చేరుకోవడానికి, అనేక మందిని తప్పించడానికి, మరణము, నాశనము, నరకములో పడకుండా తప్పించడానికి మాకు సహాయం చేయండి. విశ్వాసులను, సంఘాలను, సేవకులను నాయన తండ్రి అనేక మందిని ఉజ్జీవింప చేయుటకు నాయన గొప్ప కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయానికి స్తోత్రం తండ్రి. గుడ్ ఫ్రైడే రోజు జరుగుతున్న ఆరాధనల కొరకు ప్రార్థన చేస్తున్నాం. 9 గంటలకు అలాగే 12 గంటలకు జరిగే ఆరాధనలు మీ చేతిలో పడుతున్నాం. రిజరెక్షన్ సండే రోజు ఉదయం 5 గంటలకు జరిగే సన్ రైజ్ సర్వీస్లోను, 9 గంటలకు జరిగేటటువంటి రిజరెక్షన్ సండే సర్వీస్లోను మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి వందనాలు. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి, వివాహ సంబంధాలు కుదరడానికి, సంతానము లేని వారికి సంతానము దయచేయండి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి సహాయం చేయండి, కోర్టు కేసెస్ యేసు నామములో కొట్టివేయబడడానికి సహాయం చేయండి, వ్యాపారంలో ఉన్నటువంటి ప్రతి సహోదరుని యొక్క వ్యాపారము వృద్ధి పొందుటకు సహాయం చేయండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు మీ నామములో దయచేయండి, స్వస్థత ఆయన సమృద్ధిగా శీఘ్రముగా ఆయన ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నూతనమైనటువంటి కృప దయచేయండి. దుఃఖంలో ఉన్న వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. సంఘ క్షేమం కొరకు వేడుకొనుచున్నాం తండ్రి. దేవా, ప్రార్థన పోరాటం కొరకై మీ పాదసందులో వేడుకొనుచున్నాం. సహాయం చేయండి మా ప్రభువా. స్తోత్రం తండ్రి. దేవా, సమస్యలన్నీ కూడా దూరం చేయండి ప్రభువా. ప్రపంచ దేశాలను, భారతదేశాన్ని, నాయన తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను, అలాగే ప్రభువా ప్రతి వారిని మీ నామంలో జ్ఞాపకం చేసుకుని కృప దయచేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నా ఈ దినమందు నాయన నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిలో నీ ఆశీర్వాదం, దీవెన దయచేయమని ఈ ప్రార్థన పోరాటం ఈ విధంగానే నాయన ఏ విధమైన ఆటంకాలు లేకుండా కొనసాగించబడడానికి కృప చూపించి సహాయపడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువను మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కృపగల దేవుడు మీకు తోడైనను గాక. ఆమేన్.